ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 22వ భాగం. గుండెలు జలధరించేలా అరిచింది జూజీ. తనను పట్టుకుని ఉన్న మాయ చేతుల్లో నుంచి కాలర్ని గుంజుకుని రాకెట్లా అతని మీదికి దుమికింది. భయంతో బిగుసుకుపోయాడు రెండో అనుచరుడు. లాగిపెట్టి అతని గుండెల మీద తన్ని రజ్వీ మీదికి లంఘించాడు షాడో. చటుక్కున చేతిని జాచి అతని తొడల మీద కొట్టాడు రజ్వీ. అంతకుముందు అన్వర్ హుస్సేన్ కూర్చుని ఉన్న చైర్ని మరోసారి ఇవతలికి లాగి షాడో దారికి అడ్డంగా నెట్టాడు. పాదాలు నేలకు ఆనగానే ఇంకోసారి జంప్ చేద్దామని అనుకుంటున్న షాడో కుర్చీ మోకాళ్లకు తగలటంతో తూలి బోర్లా పడిపోయాడు. చంపండి, అతన్ని చంపండి అని అరుస్తూ గది వెనుక భాగంలో ఉన్న గ్లాస్ విండోని పగలగొట్టి బయటికి దూకాడు రజ్వీ. కుర్చీలలో కూర్చున్న పెద్ద మనుషులు నలుగురు ఒకేసారి లేచి షాడో వైపు కదిలారు. కదిలిన మరుక్షణం సుడిగాలిలా వచ్చి వారి ముందు నిలబడింది పెడ్రో. కొంపలంటుకుపోయినట్లు అరుస్తూ ఒక పెద్ద మనిషి కాళ్లను పట్టుకుని అంట పీకింది. రజ్వీ అనుచరుడిని ఖతం చేసేసింది జూజీ. రక్తంతో మలినమైన ముఖం మరింత వికృతంగా తయారయ్యేటట్లు నోరు తెరిచి పెడ్రో మీదుగా పెద్ద మనుషుల మీదికి లంఘించింది. భయంతో వణికిపోతూ గది బయటికి పరుగు తీశారు వారందరూ. ద్వారం పక్కనే రెడీగా ఉన్నారు మాయా తథాగతులు. కాళ్లకి కాళ్లు అడ్డం పెట్టి వారిని క్రింద పడేశారు. బంగ్లా గదుల్ని వెతకటానికి పోయిన స్ట్రీకర్ లావాటి కట్టెపేడునొకదాన్ని సంపాదించుకొచ్చాడు. క్రిందపడిన వ్యక్తుల్ని చూడగానే దాన్ని గిరగిరా తిప్పి వారి తలల మీద బాదాడు. అతని వెనుకగా అక్కడికి వచ్చిన ముఖేష్ గదిలోకి పోయి పగిలిపోయిన విండోలో నుంచి కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. బంగ్లా ముందు రజ్వీ జీప్ ఒకటి ఆగి ఉంది. అందులో ఎక్కి అతను తన సైన్యాలు యుద్ధం చేస్తున్న వైపు పోతున్నాడు. మాయ టాక్సీని ఫుల్ స్పీడుతో నడుపుతూ అతన్ని అనుసరిస్తున్నాడు షాడో. పదండి, మనం కూడా పోదాం పదండి అంటూ తను కూడా గ్లాస్ విండోలో నుంచి బయటికి దూకేశాడు ముఖేష్. అతన్ని అనుసరించాయి జూజీ, పెడ్రోలో. రజ్వీ తన సైనికులతో చేరితే బూటుంగ్ సిటీకి ప్రమాదం తప్పదని గ్రహించి యాక్సిలరేటర్ని అడుగుకంటా నొక్కి పట్టాడు షాడో. కళ్ళెం విడిచిన గుర్రంలా ముందుకు దూకిందా పాత టాక్సీ. 5 నిమిషాల్లో జీప్ని సమీపించి బలంగా గుద్దింది దాని వెనుక భాగాన్ని. రాక్షస హస్తమేదో పట్టుకు లేపినట్లు అంతెత్తుకు లేచి క్రింద పడింది రజ్వీ నడుపుతున్న జీప్. తాగిన మనిషి నడిచినట్లు అటూ ఇటూ తూలి ఒక్కసారిగా తల్లక్రిందులైంది. నేర్పుగా స్టీరింగ్ ముందు నుంచి దూకి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి పరుగు తీశాడు రజ్వీ. టాక్సీని రోడ్ పక్కనే ఆపి అతన్ని అనుసరించాడు షాడో. లొంగిపో రజ్వీ, నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తే కొంచెమైనా తగ్గుతుంది నీ పాపం హెచ్చరించాడు. ఉన్నట్లుండి పరుగును ఆపి ఒక ముళ్ల పొదను చాటు చేసుకుని నిలబడ్డాడు రజ్వీ. లొంగిపో మిస్టర్, లొంగిపో ఇంకోసారి హెచ్చరించాడు షాడో. రాజుమియా, నీ శక్తియుక్తులకు నేను సంతోషించాను. నీలాంటి వాడు నాకు తోడుగా ఉంటే సిలబీ సింహాసనాన్ని రేపు ఈ పాటికల్లా హస్తగతం చేసుకుంటాను. నువ్వడిగినంత డబ్బిస్తాను, నాతో చేరు సడన్గా ప్రపోజ్ చేశాడు రజ్వీ. సారీ బ్రదర్, ఇంకేదైనా కథ ఆలోచించు అంటూ మరో 2 అడుగులు ముందుకు వేశాడు షాడో. అర్ధరాజ్యం నీకే ఇస్తాను. బూటుంగ్ పట్టణాన్ని కూడా నువ్వే తీసుకో అంటూ ఆందోళనగా అన్నాడు రజ్వీ. నో రజ్వీ, నాకు అవసరం లేదు అంటూ ఇంకో అడుగు ముందుకు వేశాడు షాడో. వెర్రిగా నవ్వుతూ పొదల చాటు నుంచి ఇవతలికి వచ్చాడు రజ్వీ. అతని చేతిలో మిలమిలలాడుతున్న చిన్న డెర్రింగర్ ఉంది. 10 అడుగుల దూరం వరకే పనిచేస్తుందా పిస్టల్. షాడోని మాటల్లో పెట్టి దగ్గరికి వచ్చేదాకా ఆగాడు రజ్వీ. బద్మాష్, పరాయి దేశం నుంచి వచ్చిన నువ్వు నా విషయాల్లో జోక్యం కలిగించుకున్నందుకు అనుభవించు అంటూ ట్రిగ్గర్ నొక్కాడు. నిప్పుల్ని వెదజల్లుతూ వస్తున్న బుల్లెట్ని గమనించి తప్పుకోవటానికి ట్రై చేశాడు షాడో. ఫలితం లేకపోయింది. బాధగా నొసలు విరుస్తూ మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు. వెర్రిగా నవ్వాడు రజ్వీ. ఏమైంది రాజు మియా నీ ప్రతాపం? ఏది నీ హీరోయిజం అంటూ 4 అడుగులు ముందుకు వచ్చి డెర్రింగర్ని అతని తలకేసి గురిపెట్టాడు. వెల్లకిలా పడి ఉన్నాడు షాడో.
కనురెప్పల చాటు నుంచి అతనికి తనకు ఉన్న మధ్య దూరాన్ని సరిచూసుకున్నాడు. రజ్వీ ఫింగర్ ట్రిగ్గర్ మీద బిగుసుకోబోతున్న సమయంలో గుండెలు జలధరించేటట్లు షౌట్ చేసి ఒక్క గంతులో పైకి లేచాడు. అదిరిపడి వెనక్కి దూకాడు రజ్వీ. అప్పటికే ఆలస్యమైపోయింది. షాడో కడుపు నరాలను బిగదీస్తూ గుండెల్లో నుంచి వెలువడింది ఇంకొక భయంకరమైన కరాటే షౌట్. కంటికి కనిపించనంత వేగంగా కదిలాయి అతని చేతులు. ఇటుకరాళ్లను పగలగొట్టగల కిల్లింగ్ పంచ్లు 2 రజ్వీ గుండెల మీద బండరాళ్లలా పడ్డాయి. గాజు పెంకులు నమిలినట్లు రక్తం కక్కుకుంటూ విరుచుకుపడిపోయాడు రజ్వీ. అతని శరీరం నేలను తాకకముందే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అస్తవ్యస్తంగా పడి ఉన్న అతని శరీరాన్ని ఒకసారి చూసి మెల్లిగా వెనుతిరిగాడు షాడో. అయిపోయినాయా నీ రాచకార్యాలు? ఇంకేమీ మిగిలి లేవా? సిగార్ పొగను గుప్పుగుప్పున వదులుతూ సీరియస్గా అడిగారు ఒక పొద దగ్గర కూర్చుని ఉన్న కులకర్ణి గారు. ఆయనక్కడికి ఎలా వచ్చారో షాడోకి అర్థం కాలేదు. అడగటానికి ధైర్యం చాలక రాచకార్యాలు పూర్తయినట్లు తల ఊపాడు. ఆ మాట అనటానికి సిగ్గులేదు? అప్పుడే ఎక్కడ పూర్తయింది నీ పని? బూటుంగ్ సిటీని శ్మశానంగా మారుస్తున్న రజ్వీ సైనికుల్ని ఆపే పని నీదేగా. పోయి ఆ పని కూడా పూర్తి చేయి వ్యంగ్యంగా అన్నారు కులకర్ణి. ఆ మాటలు వినేసరికి తళుక్కున షాడో మనస్సులో మెరిసింది ఒక ఆలోచన. థ్యాంక్యూ వెరీ మచ్ సార్, మంచి సజెషన్ ఇచ్చారు అంటూ వెనుతిరిగి ప్రాణాలు కోల్పోయిన రజ్వీని భుజం మీదికెత్తుకున్నాడు షాడో. తను అన్న మాటల్ని అతను నిజంగానే సీరియస్గా తీసుకోవటం గమనించి కంగారు పడ్డారు కులకర్ణి. ఆగురాజు, కొంచెం ఆగు, బ్లడీ రాస్కెల్, నా మాట విను అంటూ అతన్ని వెంబడించటానికి ప్రయత్నించారాయన. ఆ మాటలు వినబడినట్లు రోడ్డు మీదకి పరుగు తీశాడు షాడో. భుజం మీది రజ్వీని టాక్సీ టాప్ మీద పడేసి డాష్ బోర్డ్లో ఉన్న అరలన్నింటినీ వెతికాడు. 2 నిమిషాల తర్వాత అతనికి కనిపించింది చిన్న టార్చ్ లైట్ ఒకటి. దాన్ని పట్టుకుని అతను వెనక్కు తిరిగే సమయానికి పడుతూ లేస్తూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు ముఖేష్, శ్రీకర్, మాయా తథాగతులు. ఆరిపోయిన సిగార్ని వెలిగించుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ వారితో పాటు టాక్సీ దగ్గరికి వచ్చారు కులకర్ణి గారు. బూటుంగ్ సిటీలో ఆయన అన్నట్లే దారుణమైన పోరాటం జరుగుతోంది. ఫిరంగుల మ్రోతలతో దద్దరిల్లిపోతున్నాయి దిక్కులో. ఫిరంగి గుళ్ళు పడిన ప్రతి చోట ఏదో ఒక భవనం మట్టిపాలవుతోంది. గోలుగోలున ఏడుస్తూ బయటికి పరిగెత్తుకొస్తున్న పౌరులు వీధుల్లో వీరవిహారం చేస్తున్న విప్లవకారుల బుల్లెట్ వర్షానికి నిర్దాక్షిణ్యంగా బలైపోతున్నారు. వీధులన్నీ పౌరుల శరీరాలతో పగిలి ముక్కలైపోయిన హ్యాండ్ గ్రనేడ్లతో నిండి ఉన్నాయి. ఎటు చూసినా ఆందోళన దర్శనమిస్తోంది. ఎటువైపు తల తిప్పినా అల్లరి ఆర్భాటాలే అగుపిస్తున్నాయి. బూటుంగ్ సిటీ లిమిట్స్ దగ్గర టాక్సీ నాపి ఎదురుగా కనిపిస్తున్న వీధిలోకి చూశాడు షాడో. ఫిరంగి గుళ్ల బారిన పడి రాళ్లగుట్టలుగా మారిపోయిన ఇళ్లల్లో నుంచి గోలుగోలున ఏడుస్తూ బయటికి పరిగెత్తుకొస్తున్నారు పౌరులు. వీధిలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఇళ్లచాటున తాగుకొని ఉన్న విప్లవకారులు వారి మీద విరుచుకుపడ్డారు. ఒక తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను లాక్కొని నేలకేసి బాధబోతున్నారు 2 విప్లవకారులు. ఆ దృశ్యాన్ని చూసేసరికి టాక్సీ ముందు సీట్లో కూర్చుని ఉన్న కులకర్ణి గారి కనులు చింతనిప్పులైనాయి. రాజు, చూస్తావేం? కంగుమంటున్న కంఠంతో ఆర్డర్ ఇచ్చి కోటు జోబులో ఉన్న రివాల్వర్ని బయటికి లాగారాయన. ఆ మాటలు ఆయన నోటి వెంట వెలువడుతుండగానే టాక్సీ తలుపులు తెరుచుకుని క్రిందికి దూకేశారు షాడో, ముఖేష్, శ్రీకర్లు. రాకెట్ల మాదిరి వారిని అనుసరించాయి జూజీ, పెడ్రోలు. డిక్కీలో ఉన్న ఇనుప చువ్వల్ని అందుకుని వెనుకగా పరిగెత్తారు మాయా తథాగతులు. టాక్సీ పక్కనే నిలబడి తన రివాల్వర్కి పని కల్పించారు కులకర్ణి. బుల్లెట్కి ఒక్కడు చొప్పున పడిపోతున్నాడు విప్లవకారుడు. అలా పడని వారందరూ షాడో బృందపు అటాక్ దెబ్బకు తట్టుకోలేక వెనక్కి పరుగులు తీశారు. అదే సమయంలో ఆ వీధి ముందు ప్రత్యక్షమైంది పెద్ద పోలీస్ పటాలం. ముందున్న జీప్లో కూర్చుని ఉన్నాడు కెప్టెన్ వాసు. పారిపోతున్న విప్లవకారులను చూడగానే కంగుమంటున్న కంఠంతో ఫైర్ అని అరిచాడతను. ధనాధన్మని ప్రేలాయి పోలీసుల రైఫిల్స్. పారిపోతున్న విప్లవకారులంతా పిట్టలు పడిపోయినట్లు నేల మీద వాలిపోయారు.
వాట్ ఈస్ దిస్? వాసు వీళ్ల దగ్గరికెలా పోయాడు? ఖాళీ అయిన రివాల్వర్లో బుల్లెట్లను ఎక్కిస్తూ ఆశ్చర్యంగా అన్నారు కులకర్ణి. నేనే పంపాను సార్. రజ్వీ తన సైన్యాలకు అటాక్ ఆర్డర్లు పంపటం మాకు వినబడింది. వెంటనే వెళ్లి బూటుంగ్ పోలీస్ దళాలకు వార్నింగ్ ఇవ్వమని చెప్పాను. మనవాడు ఏకంగా ట్రూప్స్ని వెంటబెట్టుకుని యుద్ధానికే బయలుదేరినట్లున్నాడు అన్నాడు షాడో. గర్వంతో కూడిన చిరునవ్వు ఒకటి కులకర్ణి గారి పెదవుల మీద ప్రత్యక్షమై వెంటనే మాయమైపోయింది. ఆయన్ను చూడగానే పరుగు పరుగున టాక్సీ దగ్గరికి వచ్చి సాల్యూట్ చేశాడు వాసు. సార్, యుద్ధం కంట్రోల్ అవుతోంది. ఇంకో 2-3 గంటల్లో విప్లవకారుల్ని సిటీ బయటికి తరిమేస్తుంది పోలీస్ బలగం. ఈ లోపల ఇటువంటి వీధుల్లో జరిగే చిన్న చిన్న పోరాటాల్ని అడ్డుకోవాలి అంటూ రిపోర్ట్ చేశాడు. షాడో వైపు చూశారు కులకర్ణి. వెంటనే వాసు చేయి పట్టుకుని టాక్సీ టాప్ మీద ఉన్న రజ్వీ శరీరాన్ని చూపించాడు షాడో. తను డాష్ బోర్డ్లో నుంచి వెతికి తీసిన టార్చ్ లైట్ను కూడా అతనికి అందించాడు. నాయకుడు చనిపోయాడని తెలిస్తే చాలామంది విప్లవకారులకు ధైర్యం దిగజారిపోవచ్చు. రజ్వీ ముఖం మీద లైట్ వేసి వీధుల్లో తిప్పించు అన్నాడు. ఆ సలహాను అక్షరాల అమలులో పెట్టించాడు వాసు. కొందరు పోలీసులు షాడో చెప్పిన పద్ధతిలో రజ్వీ శరీరాన్ని సిటీ అంతా ఊరేగించి అతను చనిపోయినట్లు అందరికీ మైకులు పెట్టుకుని మరీ అరిచారు. షాడో ఆలోచన సత్ఫలితాన్నిచ్చింది. వీధుల్లో తిరిగే అల్లరి చిల్లరి విప్లవకారులు భయంతో చెల్లాచెదురైపోయారు. బూటుంగ్ పోలీసుల ధాటికి తట్టుకోలేని విప్లవ సైన్యాలు తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో సిటీని వదిలి దూరంగా పారిపోయాయి. సూర్యోదయంతో పాటు శాంతి నెలకొంది బూటుంగ్ సిటీలో. ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోవద్దని నేను చెప్పాను, అయినా మీరు వినిపించుకోలేదు. ఇదేమిటో చూడండి అంటూ ఆ రోజు వచ్చిన వార్తాపత్రికను షాడో మీదికి విసిరి గుర్రుగా చూశారు కులకర్ణి. ఆశ్చర్యంగా ఆ పేపర్ని అందుకొని చూశాడు షాడో. ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయి ఉంది ఒక ప్రకటన. మా దేశంలో జరుగుతున్న అల్లర్లను అణచటంలో మాకు సహాయపడిన అజ్ఞాత వీరులకు మా కృతజ్ఞతలు. సముద్రపు దొంగతనాలు చేసి సిలబేస్ దీవుల గౌరవాన్ని మట్టిలో కలప ప్రయత్నించిన దేశద్రోహులను మట్టుబెట్టిన వీరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. సముద్రపు దొంగతనాల్లో ఇతర దేశాలు కోల్పోయిన సంపదంతా సిలబేస్ ప్రభుత్వ వశమైంది. త్వరలోనే ఆ సంపద ఎవరెవరికి పంపాలో నిర్ణయించబడుతుంది. మాకెంతో సహాయం చేసిన అజ్ఞాత వీరులు మా ఎదుటికి రాకుండా ఉండటం బాగోలేదు. దయచేసి ప్రభుత్వాధికారులకు తమ ఐడెంటిటీలను తెలియజేసి సిలబేస్ ప్రభుత్వ అతిథి మర్యాదలను అందుకోవలసిందిగా కోరుకుంటున్నాము. గుర్రుగా చూస్తున్న కులకర్ణి గారి వైపు చూడకుండా తల తిప్పుకున్నాడు షాడో. ఆయన బాధ ఏమిటో అతనికి తెలుసు. తమ ఐడెంటిటీలు బయటపడకూడదు. పడితే కిల్లర్స్ గ్యాంగ్ వంటి గ్యాంగ్లకు తమ పుట్టు పూర్వోత్తరాలన్నీ పూర్తిగా తెలిసిపోతాయి. అది ఎట్టి పరిస్థితిలోనూ జరగకూడని విషయం. ఏ విధమైన సమాధానం చెబితే కులకర్ణి గారి కోపం తగ్గుతుందో అని తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. మనకు సంబంధించిన విషయాల్లో తలదూర్చవద్దని నీకు చిలక్కు చెప్పినట్లు చెప్పాను. అయినా సరే నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటంలో నీ ఉద్దేశం ఏమిటి? కోపంగా అడిగారు కులకర్ణి. ఏమని సమాధానం చెబుదామా అని ఆలోచించటం ప్రారంభించాడు షాడో. అంతలోనే ఆలోచించాల్సిన అవసరం అతనికి లేకుండా పోయింది. హోటల్కి వచ్చిన దగ్గర్నుంచి కులకర్ణి గారి అరుపుల్ని శ్రద్ధగా వింటోంది పెడ్రో. ఇప్పుడు ఆయన ఆగగానే షాడో ముందు నిలబడి ఆగి ఆగి ఆ గది దద్దరిల్లిపోయేటట్లు అరవటం ప్రారంభించింది. పైకి ఉబికి వస్తున్న నవ్వును అదిమి పట్టుకోవటం చేతకాక గబగబా లేచి గది బయటికి పరుగు తీశాడు షాడో. 2 క్షణాలు కూడా గడవకముందే బాణంలా బయటికి వచ్చి అతని కాళ్లచాటున దాక్కుంది పెడ్రో. ఏదది? ఎక్కడా? పొడుగాటి తాడును సంపాదించి కొరడాలా ఊపుతూ దాని వెనకే కారిడార్లోకి వచ్చారు కులకర్ణి. ముఖేష్, పెడ్రోని చూశావా? అటుగా వచ్చిన ముఖేష్ని అడిగాడు షాడో. వెంటనే తన వెనక వస్తున్న శ్రీకర్ వైపు చూశాడు ముఖేష్. అతను వాసు వైపు తిరిగాడు. అంతమంది అలా ముఖముఖాలు చూసుకుంటూ ఉండటాన్ని గమనించి కుతూహలాన్ని ఆపుకోలేక తల బయటికి పెట్టి కులకర్ణి గారి ముఖంలోకి చూసింది పెడ్రో. దాని చిన్ని ముఖాన్ని చూసేసరికి ఆయనకు కూడా నవ్వాగలేదు. బద్మాష్ అంటూ నెత్తిమీద ఒకటి వేసి వెనుతిరగబోయారు. పూలదండలతో కొత్త బట్టలతో
నునుసిగ్గు దొంతరలు ముఖాల్ని ప్రకాశవంతం చేస్తుండగా వచ్చి ఆయన పాదాలకు ప్రణమిల్లారు మాయా తథాగతులు. మాయ తలమీద చేయి వేసి ఆప్యాయంగా చూశారు కులకర్ణి. మీకు మేము చాలా రుణపడి ఉన్నాం మాయా. నువ్వు హెల్ప్ చేయకపోతే ఈ బిగ్ మంకీ ఇక్కడేదో ఒక ప్రమాదంలో చిక్కుబడి ఉండేవాడు అంటూ ఒక ప్యాకెట్ని తీసి ఆమె చేతిలో పెట్టారు. సిఐబికి హెల్ప్ చేసేవారికి ఇవ్వబడే బోనస్ అది. మాయా తథాగతుల జీవితాలు ఆనందంగా గడిచిపోవటానికి చక్కగా ఉపయోగిస్తుంది. కొత్త బట్టల్లో వింతగా కనిపిస్తున్న మాయని చూసి తన భాషలో ఏదో అనబోయింది పెడ్రో. కులకర్ణి గారు తన వైపు చూసేసరికి తల వంచుకుని షాడో చాటున దాక్కుంది. మధుబాబు గారి షాడోస్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ నవల అయిపోయింది. మరి షాడో నెక్స్ట్ అడ్వెంచర్ ఏం చేయబోతున్నాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక మన ఆడియో బుక్ సిరీస్లో తదుపరి నవల మధుబాబు గారి కలం నుండి జాలువారిన హిస్టారికల్ ఫిక్షన్ మార్వెల్ ఆనందజ్యోతి. చరిత్ర, ఆధ్యాత్మికత కలగల్పిన రోమాంచిత జానపద సృష్టి. ఈ కథలోని ఏ భాగాన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతారని మీకు తెలిసిన నవలా ప్రియులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను.